హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రత్యూషాస్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఈ రోజు వీడియోలో మనం వైటమిన్ B12 గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ముందుగా ఈ వైటమిన్ B12 మన బాడీలో ఏం చేస్తుందో చూద్దాం. మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి, మన నర్వస్ సిస్టమ్ హెల్తీగా ఉండడానికి ఈ వైటమిన్ B12 యూస్ అవుతుంది. ఈ వైటమిన్ కనుక మన బాడీలో తక్కువ అయితే లో బీపీ, వణుకు, నీరసం, కండరాల బలహీనత, డిప్రెషన్, మతిమరుపు ఇలాంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి. ఈ వైటమిన్ B12 మరీ తక్కువ కనుక అయితే ఇది రెడ్ బ్లడ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి వాటి సంఖ్య తగ్గిపోయి ఎనీమియా రావచ్చు. బాడీకి ఆక్సిజన్ సరిగా అందక నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యి బిహేవియరల్ చేంజెస్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ వైటమిన్ B12 ఎక్కువగా దొరికే ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎక్కువగా యానిమల్ బేస్డ్ ఫుడ్స్ అంటే జంతు సంబంధ ఆహార పదార్థాల్లోనే ఇది ఎక్కువగా దొరుకుతుంది. ఎగ్స్, సీ ఫుడ్, మీట్, లివర్, పాలు, పెరుగు, చీజ్ వీటిలో ఈ వైటమిన్ B12 ఎక్కువగా దొరుకుతుంది. వీగన్ డైట్ ఫాలో అయ్యే వారిలో ఈ వైటమిన్ డెఫిషియన్సీ ఎక్కువగా కనిపిస్తుంది. సో ఏ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్లో ఈ వైటమిన్ B12 ఉంటుందో చూద్దాం. అరటిపళ్ళు, ఆరెంజెస్, బ్లూబెర్రీస్, యాపిల్, బీట్రూట్, పాలకూర, మష్రూమ్స్, బంగాళాదుంపలు, బాదం పప్పులు, పిస్తా పప్పు, జీడిపప్పు, ఖర్జూరం, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, ఎండు ద్రాక్ష, వాల్నట్స్ వీటిలో వైటమిన్ B12 ఉంటుంది. ఏది ఏమైనా ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో దొరికే వైటమిన్ B12 చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది. ఇది వాటర్ సాల్యుబుల్ వైటమిన్ అంటే నీటిలో కరిగే వైటమిన్ కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో దీన్ని తీసుకున్నప్పుడు బాడీకి సరిపోగా మిగిలినది యూరిన్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. కొంత మన బాడీలో లివర్లో స్టోర్ చేసుకుంటుంది. సో మీ బాడీలో కొంత ఈ వైటమిన్ B12 తగ్గిన ఒకవేళ మీ బాడీలో ఈ వైటమిన్ స్టోరేజ్ కనుక ఉంటే బాడీ అది యూజ్ చేసుకుంటుంది కాబట్టి ఈ వైటమిన్ తగ్గినా మీకు ఎలాంటి ప్రభావం కనిపించకపోవచ్చు. ఇన్ కేస్ మీ బాడీలో ఈ వైటమిన్ స్టోరేజ్ తక్కువగా ఉన్నప్పుడు మీకు సరిపడా వైటమిన్ B12 మీరు తీసుకున్నప్పుడు మీకు ప్రభావం అనేది కనిపిస్తుంది. ఈ వైటమిన్ B12 స్టోరేజ్ బాడీలో ఎక్కువైతే లివర్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొన్ని కండిషన్స్లో మీరు ఈ వైటమిన్ B12 ఉన్న ఫుడ్స్ మీరు తీసుకున్నా బాడీ సరిగ్గా అబ్జర్వ్ చేసుకోలేదు. అవేంటో చూద్దాం. మీరు కనుక ఎక్కువగా డ్రింక్ చేసే అలవాటు ఉన్నప్పుడు, లేదా మెట్ఫార్మిన్ లాంటి కొన్ని షుగర్ మందులు వాడుతున్నప్పుడు, ఎసిడిటీ, గ్యాస్ లాంటివి ఉన్నప్పుడు అండ్ కొన్ని మెడిసిన్స్ మీ బాడీని వైటమిన్ B12 సరిగ్గా అబ్జర్వ్ చేసుకోలేక డెఫిషియన్సీ రావచ్చు. అయితే ఏ వైటమిన్ అయినా సరే డెఫిషియన్సీ ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితుల్లో తప్ప సప్లిమెంట్స్ కన్నా ఆహారం ద్వారా తీసుకోవడం చాలా మంచిది. అయితే ఇది కొంచెం స్లో ప్రాసెస్. ఇలా న్యాచురల్గా ఫుడ్ ద్వారా తీసుకున్నప్పుడు మన బాడీ కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వైటమిన్ B12 విశేషాలు. మీరు కూడా మీ డైట్ని హెల్తీగా ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.